ఈ సమాజంలో తల్లిది చాలా పవిత్రమైనటువంటి స్థానం. ఈ పవిత్రమైనటువంటి స్థానం తల్లికి ఎందుకు వచ్చిందంటే, నవమాసాలు మోసి పురిటి నొప్పులతో ఒక బిడ్డని ప్రసవించడం అనేటువంటిది స్త్రీకి పునర్జన్మ లాంటిది. ఇటువంటి కష్టాలు పడి కన్న బిడ్డని కన్నటువంటి 2వ నిమిషంలోనే గొంతు నిలిపి చంపబనేటువంటి తల్లి యొక్క మానసిక స్థితి ఏందనేది మనం అందరం గమనించాలి. ఇది రేణుకా చౌదరి మాటలు. పుట్టిన 2వ నిమిషంలో ఆ తల్లి విజయం గొంతుపై అతికేటంటే తేడా పోయింది. దీనికన్నా ఇటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఆడదానికన్నా వేశ్య అనేటువంటి పదం చాలా చిన్నదని నా ఉద్దేశం. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మూర్తి, నీ డిబేట్లోనే రేణుకా చౌదరి అన్న ఈ మాటలకి నువ్వు బాధ్యత వహిస్తావా? మరి కృష్ణరాజు వేశ్య అన్నటువంటి మాటకి ఏ విధంగా అయితే కేఎస్ఆర్ని, సాక్షి మీడియాని బాధ్యత తీసుకోమని ఈ విధంగా అరెస్టులు, నోటీసులు ఇచ్చారో, రేణుకా చౌదరి మాట్లాడినటువంటి ఈ మాటకి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా సమాజం తలదించుకునేటువంటి ఈ మాటకి మూర్తి నువ్వు బాధ్యత వహిస్తావా, లేకపోతే బిఆర్ నాయుడు బాధ్యత వహిస్తాడా అనేటువంటిది మీరే చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు.